గజం భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల DTCPN రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఇన్వెస్ట్మెంట్కి స్పెక్యులేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వేటిని ఏ విధంగా అర్థం చేసుకొని ముందుకు సాగాలి అంటారు? చాలామంది ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్లో స్పెక్యులేట్ చేస్తూ నేను ఇన్వెస్ట్ చేస్తా అనుకుంటారు. సో ఈ నేపథ్యంలో ఈ టాపిక్ తీసుకురావడం చాలా యాప్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మీకు సెబీ ఇచ్చిన రిపోర్ట్ కానీ, జిరోదా CEO ఇచ్చిన రిపోర్ట్ కానీ, చాలామంది ట్రేడర్స్ నష్టపోతున్నారని చెప్తున్నారు. సెబీ అయితే 90% ఆఫ్ ట్రేడర్స్ ఆర్ లూజింగ్ అని చెప్తోంది. ఇదంతా ఏంటి? స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్, ఈ మధ్య ఉండే డిఫరెన్స్ అర్థం కావట్లేదు జనాలకి. చాలామంది నేను స్పెక్యులేట్ చేస్తున్నాను అని తెలియదు, కానీ ఏమంటారు, ఇవాళ పొద్దున కొంటే సాయంత్రం పెరగాలి, ఇవాళ కొనుక్కుంటే రేపు పొద్దున పెరగాలి అనే ఉద్దేశంతో ట్రేడ్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తున్నారని ఫీల్ అవుతుంటారు. యాక్చువల్గా 1 డే 2 డే 3 డేస్ కోసం ట్రేడింగ్ చేయడం అనేది నథింగ్ బట్ స్పెక్యులేషన్. ఈ స్పెక్యులేషన్కి ఇన్వెస్ట్మెంట్కి మధ్యలో ఉండే సన్న గీత ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే ఇన్వెస్టర్స్ అవుతారు. అర్థం చేసుకోలేకపోతే ఆ స్పెక్యులేషన్లో మిగిలిపోతూ ఉంటారు. ఆ స్పెక్యులేటర్సే నష్టపోయేది. ఇప్పుడు మనం ఏదైతే సెబీ ఇచ్చిన రిపోర్ట్లో చూస్తున్నామో నష్టపోతున్నారు ట్రేడర్స్ అని చెప్తుందో అదంతా స్పెక్యులేషన్ రిలేటెడే. గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టర్స్ ఎప్పుడు నష్టపోరు. ఎందుకు అంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్కి టైం ఇస్తారు. టైం ఇవ్వకుండా నేను ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రేడ్ చేస్తాను, ఈ పర్టికులర్ ట్రేడ్ చేసిన తర్వాత దీని రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది అని అంచనాతోటి స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్, ఫ్యూచర్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, ఈ క్యాండిల్స్ స్టడీ చేసి టెక్నికల్స్ చెప్పే వాళ్ళంతా స్పెక్యులేషన్ నథింగ్ బట్. ఇది ఎలా ఉంటుందంటే ఒక ముక్కలో చెప్పాలంటే మీకు బెట్టింగ్ చేసినట్టే. ఇప్పుడు మీరు నార్మల్గా బెట్టింగ్ చేస్తే రెండే ఆప్షన్స్, ఐదర్ హెడ్స్ ఆర్ టైల్స్. మీరు టాస్ వేసిన తర్వాత రెండిట్లో ఏదో ఒకటి పడాలి. మీరు ఎంచుకుంది పడితే మీరు విన్, మీరు ఎంచుకుంది పడకపోతే లూస్. దట్స్ ఆల్. దట్ ఈస్ నథింగ్ బట్ స్పెక్యులేషన్. ఈ మన ఇంట్రాడే టెక్నికల్స్ చెప్పేవాళ్ళు, ఈ స్టాక్ మార్కెట్లో టెక్నికల్స్ నేర్పించేవాళ్ళు, ఈ క్యాండిల్ ఇలా మూవ్ అవుతాయి, మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది, లేదా ఈ స్టాక్ అలా మూవ్ అవుతుంది, ఈ క్యాండిల్ ఇక్కడ మూవ్ అవ్వకపోతే మనం స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వాలి, ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి ఇన్ని క్యాండిల్స్ ఫామ్ అయింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ ఇలా ఫామ్ అవుతుంది, పెరుగుతుంది. ఇవన్నీ స్పెక్యులేషనే. ఈ స్పెక్యులేషన్ జరగచ్చు, జరగకపోవచ్చు. సడన్గా ఫండమెంటల్స్ విల్ టేక్ ఏ రైడ్ ఆన్ ద మార్కెట్. సడన్గా లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్ ఒక్కసారి 20,100 200 టచ్ అయింది. కథం అక్కడ నుంచి పైనుంచి ఇట్లా తోసేసినట్టుగా ధడేల పడుతుంది. అదేంటంటే ఇక్కడికి టచ్ అవుతే టెక్నికల్స్గా మీరు పై లెవెల్కి బుల్లిష్ లెవెల్ వెళ్తుంది, లేదా ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవుతే కిందికి వెళ్తుంది. ఇవన్నీ స్పెక్యులేషనే. ఈ స్పెక్యులేషన్ చేస్తూ నేను ఇన్వెస్ట్ చేస్తున్నా అనుకుంటారు. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్, స్పెక్యులేషన్ డిఫరెంట్ అనే విషయం అర్థం కావట్లేదు. అలా అర్థం చేసుకునే వాళ్ళే రేపు పొద్దున ఇన్వెస్ట్ చేస్తూ అసలైన ఫలాలు అనుభవిస్తూ కోటీశ్వర్లు అవుతారు, సంపద సృష్టించుకోగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పెద్ద పెద్ద కంపెనీస్గా ఇవాల్వ్ అయినాయి లాస్ట్ 30-40 ఇయర్స్లో. లైక్ ఇన్ఫోసిస్, TCS కానివ్వండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్. వీళ్ళు ఎవరు స్పెక్యులేట్ చేయరు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు బిజినెస్లో. ఇన్వెస్ట్ చేసి ఆ బిజినెస్ని గ్రో చేస్తూ ఉంటారు. ఆ బిజినెస్ గ్రో అయిన తర్వాత ఆ కంపెనీ ఒక మహావృక్షం అవుతుంది. సో కానీ మనం ఆ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి కంపెనీస్ ఫండమెంటల్స్ అర్థం చేసుకొని ఆ కంపెనీస్తో ట్రావెల్ చేస్తే మనము ఆ సంపద సృష్టించుకోగలం. కానీ అది కాకుండా ఈ స్టాక్ ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఇక్కడ పైకి వెళ్తే పైకి వెళ్తుంది, లేకపోతే కిందికి వెళ్తుంది, షార్ట్ కొట్టండి, లాంగ్ వెళ్ళండి, పుట్ ఆప్షన్ కొనండి, కాల్ ఆప్షన్ కొనండి. స్టాక్ మార్కెట్లో కాల్ రైటింగ్ చేస్తే లేదా పుట్ రైటింగ్ చేస్తే రైటర్సే అంటే సెల్లర్స్, ఆప్షన్ సెల్లర్స్ కెన్ ఓన్లీ మేక్ మనీ. ఆప్షన్ బయర్స్ ఎప్పుడు లాభం చేయలేరు. ఇవన్నీ కూడా స్పెక్యులేషనే. కానీ జనాలకు ఈ స్పెక్యులేషన్ చేస్తున్నాము అనేది కూడా అర్థం కాదు, సంగతి తెలియదు పాపం. స్పెక్యులేషన్ చేస్తున్నామని అర్థం చేసుకోకుండా స్టాక్ మార్కెట్ అనగానే నథింగ్ బట్ స్పెక్యులేషన్ అని అపోహపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కాదు, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్, ఈ వీటి మధ్య ఉండే డిఫరెన్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే స్పెక్యులేషన్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. స్పెక్యులేట్ చేస్తారు కానీ నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ అని భ్రమలో ఉంటారు. ఎంత పీరియడ్కి? 1 డే, 1 వీక్, 10 days. అది ఇన్వెస్ట్మెంట్ అవుద్దా? లేదు, ఎప్పటికీ కాదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక లాంగ్ రన్, ఒక లాంగ్ టర్మ్ ఉంటేనే. గోల్ ఓరియంటెడ్ కూడా. గోల్ ఓరియంటెడ్.
ఒక 2 ఏళ్ళు, ఒక 3 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు ఉంటే ఎగ్జాక్ట్లీ అది ఒక ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. ఎస్, ఒక చిన్న విత్తనం నాటితే అది పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చి మహావృక్షమై 10 మంది నీడనివ్వాలి. అది సంపద సృష్టించడం అంటే, అది ఇన్వెస్ట్మెంట్ అంటే. కానీ ఇవాళ పెట్టేస్తే రేపు పొద్దున పెరగాలి, రాత్రే కోటీశ్వరులు, స్పెక్యులేషన్. కానీ జనాలకు ఈ రెంటి మధ్య తేడా అర్థం కాదు. స్పెక్యులేషన్ ఏది, ఇన్వెస్ట్మెంట్ ఏది. అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చేసేయాలి. స్పెక్యులేషన్. ఇప్పుడు నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేశాను అంటే, ఒక ట్రేడ్లో ఇన్వెస్ట్ చేశాను, ఆ ట్రేడ్ సడన్గా కిందికి వస్తుంది అంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి తీసేసేయాలి, నేను కంటిన్యూ చేయొద్దు. నా నష్ట భయం ఇక్కడితో ఆగిపోవాలి, నా నష్టం ఇక్కడితో ఆగిపోవాలి. లాభం వస్తుంది, ఇక్కడితో స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని బయటకు వచ్చేయాలి. ఇవన్నీ స్పెక్యులేషనే. ఇది చాలా మందికి అర్థం కాదు, ఎందుకంటే అందరికి క్విక్ మనీ కావాలి. ఆ క్విక్ మనీ భ్రమలో పడిపోయి స్టాక్ మార్కెట్ అంటేనే డబ్బులు విపరీతంగా ఇచ్చేస్తుందని ఒక వర్గం అనుకుంటే, స్టాక్ మార్కెట్ పెడితే మొత్తం పోతాయని ఒక వర్గం అనుకుంటారు. రెండు తప్పే. ఎప్పుడు కూడా చెమట చిందించకుండా, టైం ఇవ్వకుండా ఏది సంపద వృద్ధి కాదు. సో రెండు చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి, ఫండమెంటల్స్ అర్థం చేసుకుండాలి. అలా అని ఇన్వెస్ట్ చేసిన లాంగ్ టర్మ్ కూర్చుంటా అంటే అది కూడా తప్పే. మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేసామో ఆ కంపెనీ ఎలా మూవ్ అవుతుంది, దాని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క కంపెనీ గ్రోత్ రేట్ ఎలా ఉంది, బిజినెస్ మోడల్ ఎలా ఉంది, మార్కెట్లో వస్తున్న మార్పులు ఏంటి, గవర్నమెంట్ తీసుకొచ్చే మార్పులు ఏంటి, అది ఈ కంపెనీ మీద ఎఫెక్ట్ ఎలా అవుతుంది, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి, తర్వాత గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ గురించి చాలా న్యూస్ వినపడుతోంది. ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఏ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అవి మనం ఆ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 5-10 ఇయర్స్కి ఈ సెగ్మెంట్ లాభాలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక 10 years బ్యాక్ మనము మొబైల్ ఇండస్ట్రీ ఎంత గ్రో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాము, అలా గ్రో అయింది. కానీ ఎన్ని మొబైల్ కంపెనీస్ అందులో పార్టిసిపేట్ చేయగలిగాయి? 2-3 కంపెనీసే, మిగతా అన్ని ఎగిరిపోయినాయి కదా. అలా అని ఈ టెలికాం కంపెనీస్ ఏమన్నా మల్టీ బేగర్స్ అయినాయా? అది కూడా కాలేదు. అంటే ఆ బిజినెస్ పెరిగింది, కానీ ఆ బిజినెస్ అనేది ఆ కంపెనీస్ యొక్క ప్రతిఫలంలో కనిపించట్లేదు అది. సో అలాగే ఉంటుంది. సో కనుక గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ అని, వాల్యూ స్టాక్స్ అని రకరకాలుగా ఉంటాయి. అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలి, టైం ఇవ్వాలి. అంతేకాని స్పెక్యులేట్ చేయొద్దు. ఇవాళ టెక్నికల్స్ గురించి ఇతను నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేర్చుకున్నా, నేను ఇక 30 రోజుల్లో మొత్తం 30 రోజుల్లో తెలుగు భాషలాగా 30 రోజుల్లో నేను పండితుడిని అయిపోయినా అనేసి ఈ నేర్చుకొని టెక్నికల్స్ నేర్చుకొని నేను ట్రేడ్ చేస్తానంటారు. ఇవన్నీ స్పెక్యులేషనే, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కాదు. సో ఆ నేర్చుకొని చేయడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం ఒక డాక్టర్ ఎంత చదివి ఎక్స్పీరియన్స్ తోటి ఒక ప్రముఖ వైద్యుడు అవ్వాలి, అదంతా లేకుండా ఒక గూగుల్లో చూసి ఎవరో చెప్పింది విని ఒక కాంపౌండర్ డాక్టర్ అవ్వగలరా? అలాగే ఉంటుంది స్పెక్యులేషన్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియకపోతే. అందుకే ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న ఈ 20,000 నిఫ్టీ టచ్ అయిన తర్వాత అందరూ మళ్ళీ యూఫోరియా స్టార్ట్ అయింది, మార్కెట్స్ వెళ్ళిపోతాయి, ఎక్కడికి వెళ్ళిపోతాయి అని చెప్పేసి. కరోనా టైంలో పడిపోయినప్పుడేమో తీవ్ర నిరాశ, ఇప్పుడేమో విపరీతమైన ఆశ. ఈ రెండింటి మధ్య తేడా తెలియక కొట్టుకుంటూ ఉంటారు. సో ఇంకా మార్కెట్ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ మళ్ళీ వచ్చే గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తారు, వెళ్ళిపోతుందని స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు. అలా 20,000 టచ్ అయిన తర్వాత మార్కెట్ కింద పడింది. సో మళ్ళీ అలా పడిందని చెప్పేసి మళ్ళీ వెయిట్ చేస్తుంటే డైలీ కొంచెం కొంచెం కరెక్షన్ అవుతుంది. సో కరెక్షన్కి వెళ్ళిపోయింది, పడిపోతుంది, అమ్మేయండి. సో ఇలాంటి స్పెక్యులేషన్ చేయొద్దు. సో ఇన్వెస్ట్మెంట్కి ఇవన్నీ వ్యతిరేకం. యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ప్రాపర్గా స్టడీ చేసుకొని ఇన్వెస్ట్ చేసేయాలి. ఇన్వెస్ట్ చేశాక దాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మనం చేయలేకపోతే బెటర్ టు కన్సల్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. సో అప్పుడు మీ యొక్క ఈ మన జర్నీ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. స్పెక్యులేషన్కి ఇన్వెస్ట్మెంట్కి ఉన్న తేడా ఏంటనేదాన్ని చాలా డీటెయిల్డ్గా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.